కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తువారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు ఆ చేసిన వ్యక్తికి ఏమనిపిస్తుందంటే, నేను ఇంత మంచి చేస్తున్నాను కదా, నాకు కూడా మంచే జరగాలి అని అనుకోవడంలో తప్పులేదు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆటో వెనక రాసుకుంటున్నారు కదా. ఏమండి, నేను బాగుండాలి, నేను బాగుపడాలి, అందరినీ బాగు చేయాలి, లేనివాడిని కూడా నేను ఆదుకోవాలి అని ఎవరు అనుకోవట్లా. అందరూ బాగుండాలి, ఆ బాగున్న వారిలో నేను ఉండాలి. మనం ఒక మంచి పని చేసినప్పుడు మనకి కూడా మంచే జరగాలి అని అనుకోవడం తప్పులేదు, తప్పు కాదు కూడా. చేసిన ఉపకారమునకు ప్రతిఫలము పొందితే చాలా తృప్తిగా ఉంటుంది. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనములో ఇలా ఉన్నది, రాహాబు అను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టెను కనుక ఆమెయు ఆ ఇంటన ఉన్నటువంటి వారందరూ, తన కుటుంబం వారందరూ కూడా, అమ్మ నాన్న తమ్ముడు చెల్లి వీళ్ళందరూ కూడా, వాళ్ళు కూడా బ్రతుకుతారు మనతో పాటు. వాళ్ళు మాత్రమే, ఎరికో పట్టణం అంతా నాశనం అయిపోతుంది, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చంపేస్తాము, పశువులను కూడా చంపేస్తాము, బంగారు ఆభరణాలు దోచుకుంటాము, కానీ బ్రతకనిచ్చేది ఎవరిని అంటే మనల్ని కాపాడిన, మనకి సహాయం చేసినటువంటి ఆ ఒక్క వ్యక్తిని, తన కుటుంబం వారిని. ఎందుకంటే మనం ప్రామిస్ చేసాం కాబట్టి ఆమెను కాపాడతామని చెప్పారు. యెహోషువ గ్రంథంలోనే 2:1 నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన, అనగా సీక్రెట్ ఏజెంట్స్ అన్నమాట. గూఢచారి 007 అని 116 అని అంటారు నంబర్లతో. అది వేగుల వారైన 2 మనుషులను పిలిపించి, మీరు వెళ్ళి ఆ దేశమును, ముఖ్యముగా యెరికోను చూడండి అని వారితో చెప్పి, ఎందుకంటే అది చాలా ప్రసిద్ధి చెందిన పట్టణం అప్పట్లో. షిత్తీమునొద్ద నుండి, అదొక ప్రాంతం పేరండి, వారిని, ఆ సీక్రెట్ ఏజెంట్స్ని రహస్యముగా పంపించాడు యెహోషువ. పెద్ద ప్లానే కదా. వారు వెళ్ళి రాహాబు అను ఒక వేసే ఇంట చేరి అక్కడ దిగారు. ఇప్పుడు మీకు డౌట్ రావాలి, వస్తుంది కూడా. ఎందుకంటే ఏమండి, యెరికో పట్టణం ఎంత పెద్దది కదా, దాని గోడలు ఎంత ఎత్తు కదా, ఎంత వెడల్పు కదా, అంత పెద్ద పట్టణం కదా, ఎవరింటికైనా వెళ్ళొచ్చు కదా. ఎందుకు రాహాబు ఇంటికి వెళ్ళారంటే, ఆమె ఇల్లు ప్రాకారము పెద్దది, ఈ గోడకి ఆనుకునే ఉంటుంది, ఆమె ఇంట దొంగతనంగా ప్రవేశించడము, అక్కడ నుండి తప్పించుకోవడము చాలా సులువు. ఆమె వృత్తి వేసే కాబట్టి, ఆమె కిటికీలో నుండి అందరినీ చూస్తూ అట్రాక్ట్ చేయాలి కాబట్టి, తన వృత్తికి న్యాయం జరిగే విధంగా ఆమె తన ఇంటి ప్రాకారాన్ని కట్టుకున్నది. కాబట్టి ఆ ఇంటిలోనికి వెళ్ళడము చాలా సులువు. కాబట్టి వీళ్ళు ఆ ఇంటిని ఎన్నుకున్నారు. ఆ ఇంటి లోపల ఒక ఆవిడ ఉంది, ఆమె పేరు రాహాబు, ఆమె ఒక వేశ్య అని తర్వాత వాళ్ళకి తెలిసింది. కానీ రాహాబు అనేటువంటి ఈ అన్యురాలు అటు తరువాత రక్షణ పొందింది. రక్షణ యూదులలో నుండే వస్తుంది. యేసుక్రీస్తు యూదులలోనే జన్మించినాడు. రక్షణ ఇశ్రాయేలీల కారణంగానే వస్తుంది, ఇశ్రాయేలీలలో నుండే వస్తుంది. యెహోషువ గ్రంథంలోనే 2:9 యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చిచున్నాడని నాకు తెలుసు అని రాహాబు ఈ వేగుల వారిగా వచ్చిన వారితో, ఈ ఇశ్రాయేలీలతో అన్నదండి. దేవుడు, తండ్రి అయిన దేవుడు ఒకరిని ఆకర్షించితేనే కానీ అతను లేదా ఆమె మారు మనసు పొందడానికి వీలు పడదు. సో సాల్వేషన్ అనే దాని గురించి మనం ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎన్ని వేదికలు ఎక్కినా, ఎన్ని గంటలు మాట్లాడినా, ఎంత అరిచి గీపెట్టినా సరే, దేవుని అనుమతి లేనిదే ఒక ఆమె రక్షణ పొందుట కుదరని పని. కాబట్టి దేవుడు రక్షణ అనే ఆహ్వానాన్ని పంపించాడు రాహాబు ఇంటికి. యెహోషువ గ్రంథంలోనే 2:13 నేను మీకు ఉపకారము చేశాను కాబట్టి ఇంటి వారు, నా తండ్రి, నా తల్లి, నా తమ్ముడు, నా చెల్లి, నా అక్క, నా తమ్ముడు వీళ్ళందరూ కూడా బ్రతికుండే విషయమే నాకు ఉపకారము చేయమని చెప్పడం జరిగింది.
యెహోషువ గ్రంథంలోని 6:23లో చూడండి చివరిగా, వేగుల వారైన ఆ మనుషులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమెకు కలిగిన వారినందరినీ కూడా బయటకు తీసుకుని వచ్చారు. ఆమె ఇంటి వారినందరినీ వారు వెలుపలికి తోడుకొని ఇశ్రాయేలీల పాళెము వెలుపట వారిని నివసింపచేశారు. ఏమంటే వేగుల వారిని ఆదరించిన ఆ రోజు దగ్గర నుండి యెరికో పట్టణము పతనమయ్యేంత వరకు కూడా రాహాబు ఇశ్రాయేలీయులకు చేసినటువంటి ఉపకారంనకు ప్రతిఫలముగా యెహోషువ తాను ఆమెకి ఇచ్చినటువంటి మాట చొప్పున ఆ మాటను నిలబెట్టుకుని రాహాబును తన కుటుంబం వారందరినీ కూడా రక్షించి వారితో పాటు జీవనము కొనసాగించే విషయమే వారికి ససేమిరా నో చెప్పకుండా అన్ని విషయాలలో ఆమెకు సహాయం చేసి వారిని ఆదుకుని వాళ్ళతో పాటు నివసించేటువంటి అవకాశాన్ని యెహోషువ గారు ఆమెకు కల్పించాడు. అంటే ఏంటి? రాహాబు గారు చేసిన ఉపకారంకు ప్రతిఫలము దొరికింది. యెహోషువ గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. చిన్న ప్రార్థన కొరకే తల్లిలో వచ్చిన పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. మేలు చేసే దేవుడవు, క్షమించే దేవుడవు, ప్రేమించే దేవుడవు, మా జీవితములను సమాధానంతో నింపే దేవుడవు నాయన. నీవు మాకు తోడున్నంత కాలము కూడా మేము ఎవరికి దేనికి భయపడవలసిన అవసరమే లేదు. మా ఆయుష్కాలము నీ చేతిలో ఉన్నది ప్రభువా. మేము పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతూ ఉంటున్నాం. నిజమైన మారు మనసు పొంది నీ వైపుకు తిరగాలని ఆశపడుతున్నాం ప్రభువా. నీవు మాకు ఇచ్చేటువంటి దైవిక వెలుగులోనికి మేము ప్రవేశించాలని ఎంతగానో ఆశపడుతున్నాం ప్రభువా. స్వస్థత పొందవలసిన వారు ఎంతోమంది ఉన్నారు నాయన. వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటే నీ ఆశీర్వాదం కొరకే, నీ స్వస్థత కొరకే ఎదురు చూస్తూ ఉంటున్నారు ప్రభువా. చిన్న బిడ్డలను ఆశీర్వదించండి ప్రభువా. పరీక్షల సమయం వస్తూ ఉన్నది. నీ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్న వారిని ఆశీర్వదించండి ప్రభువా. నీ బిడ్డలు ఎదిగి ఫలించి నీకు మహిమకరముగా జీవించే విషయమై వారందరూ కూడా ఆత్మీయ క్రమశిక్షణలోనికి నడిపింపబడే విషయమై వారిని జ్ఞాపకం చేసిన వారికి సహాయం చేయండి. ప్రతి విషయంలో మా అందరికీ మీరే తోడుగా ఉండి మా చేపట్టుకుని మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.